విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా వేల్పులలో మీ వంటి వారెవరు తండ్రి? పరిశుద్ధతను బట్టి మహనీయుడు ప్రభా. స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడు, అద్భుతాలు చేసే అద్భుతకరుడు. స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన గొప్ప నామం కలిగిన దేవా, మీకే మా స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభువి, సకల యుగములలో రాజువి, మహాత్యం గల మహారాజువి. స్తోత్రాలు, 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 వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి మమ్మల్ని అందరినీ సజీవులుగా కాచి కాపాడారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలోనైనా చదువుకున్న ఈ వాక్య భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి, విరిచి మాకు వడ్డించి పంచిపెట్టమని మనవి చేసుకుంటున్నాం ప్రభా. నిష్ప్రయోజక నిదాసురాల్ని, జ్ఞానం లేని దాన్ని ప్రభా, వాక్చాతుర్యం లేని దాన్ని నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి, కనబడకుండా చేయండి నాయన. మీరే మాతో మాట్లాడండి ప్రభా. మనుషులు మాట్లాడితే ప్రయోజనం ఉండదు నాయన. మీరు మాట్లాడితే మేము క్షేమం పొందగలం, దీవెన పొందగలం, ఆశీర్వాదం పొందగలం ప్రభా. కనుక ఈ మధ్యాహ్నకాల సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మమ్మల్ని తృప్తిపరచమని, మాకు కావలసిన ఆహారం అనుగ్రహించమని, ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, మీ కొరకు సాక్షులంగా నిలవటానికి సహాయం చేయమని, మాకందరికీ వినే చెవి, గ్రహించే మనస్సు, లోబడే మనస్సు దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాయన. ఈ ఇంటర్నెట్ ద్వారా ఎలాంటి ప్రాబ్లం రాకుండా సహాయం చేయండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా దయచూపండి. చివరి వరకు నాయన మరి వాక్యం వినగలుగులాగిన దయను పాలించమని, ఘనత, కీర్తి, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ విన్నపములు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అమూల్యమైన నామములు స్తుతించి ప్రార్థించి అతి వినయంగా దీనులమై వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం అందరం ఎరిగినట్లమ్మా, ఈ సంవత్సరంలో నువ్వు నేను ఉన్నాము అంటే మన పరమ తోటమాలి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రిని వేడుకొనుటను బట్టే మనం ఉన్నాం. కానీ మన యోగ్యత, మన శ్రేష్టత, గొప్పతనం ఏమీ లేదు. దౌర్భాగ్యులమైన మనం మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డామంటే ప్రభు వచ్చి ఇన్నేళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను, ఫలాలు లేవు, నరికించి వేమి, స్థలం ఎందుకు వ్యర్థం అవ్వాలా అన్నదానికి నేను పాత్రురాలనే, మనందరం పాత్రులమే. కానీ ప్రభు అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువే మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్న రిక్వెస్ట్ మీదనే మనం 25లో ఉన్నాము. కనుక మన పరమ తండ్రికి మనం చెడ్డ పేరు తేకుండా ప్రభువు వేడుకున్నట్టు ఈ సంవత్సరం అయినా ఫలించే వారిగా ఉందాం. ఆత్మ ఫలాలు, వెలుగు ఫలాలు, మన సమస్త విధమైన మంచితనము, సత్యము, నీతి అను వాటిలో జిహ్వా ఫలాలు, మరి నీతి ఫలాలతో నింపబడిన వారిగా ఈ నూతన సంవత్సరంలో ఉండులాగున దేవుడు మనకొకరికి ఆ కృపను అనుగ్రహించాలని మనం వేడుకుందాం. ఫలాల కొరకు వెతికితే ప్రభు నిరాశ చెందకుండా ఉండులాగున, మరి నిన్న ఆదివారం సిస్టర్ చెప్పినట్టు పచ్చి పండ్లు, మరి పక్కవానికి వచ్చిన పళ్ళు, ద్వారబంధరాలు కట్టబడి ఉన్నాయి. మన ప్రభు వచ్చి తనకిష్టమైన ఫలాలు భుజించగలుగులాగున ఈ సంవత్సరం అయినా మనం ఫలించే వారిగా ఉందాం గాక. దేవుడు అట్టి కృప మనకన్నా అనుగ్రహించును గాక. ఈ చదువుకున్న వాక్య భాగంలో ఈ 2 వచనాల్లో మనం గమనించి చూసినట్లయితే మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. కట్టమ్మా మనం ఈ లోకంలో బ్రతకాలి, అభివృద్ధి చెందాలి అని మానవులమైన మనకి ఎంత ఆశో, ఎప్పుడు అభివృద్ధి చెందాలి. ఒక ఇల్లు కట్టుకుంటే సరిపోదు, దాని మీద మళ్ళీ మేడల మీద మేడలు వేసుకోవాలని ఆశిస్తాం. ఇప్పుడు మా పక్కింటి వాళ్ళు అట్ట 4 అంతస్తులు వేసే నాకు అసలు సిగ్నల్సే ఉండట్లేదు. ఆశిస్తాం, ఎవరికైనా ఉంటుంది. డెవలప్మెంట్ అనేది లైఫ్లో ఉండాలి అని కోరుకుంటాం. ఉన్నవాళ్ళం ఉన్నట్టే
ఉంటే మనకిష్టం ఉండదు. ఆత్మీయంగా ఏమో దానికంటే దిగజారిపోతాం గానీ, భౌతికంగా డెవలప్ అవ్వాలని భలే ఆశపడతాం. దీర్ఘాయుష్షు కలిగి ఉండాలనుకుంటాం, బ్రతకాలనుకుంటాం. మనం ఈ 2 కోరుకుంటాం గానీ, దేవుడు చెప్పినట్టు ఆయన ఆజ్ఞలు గైకొనమంటే గైకొనలేకపోతున్నాం. ఫెయిల్ అయిపోతున్నాం ఆ విషయంలో. దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకొనడం. ఆయన ఆజ్ఞలు భారమైనయి గాదు. దేవుడు భారాలేవి మన నెత్తిన పట్టడు. మనం ఆచరించగలిగినవే పెడతాడు. అయితే ఆచరించగలిగినవి కూడా ఆచరించలేక ఫెయిల్ అయిపోతున్నాం. అట్టి నూతన సంవత్సరంలో మనం జాగ్రత్త వహించి, ప్రభు యొక్క ఆజ్ఞలు గైకొనటానికి ప్రయత్నం చేద్దాం. ఏదేదో పెద్ద చేయలేకపోయినా, ప్రభువా కనీసం నీ ఆజ్ఞలు గైకొనటానికి ఈ నూతన సంవత్సరంలో మాకు కృపను అనుగ్రహించు అని వేడుకోవాలి. దానికి అలా చేయటం వల్ల మనకు లాభమే. బ్రతికి అభివృద్ధి చెందుతామంట. అంతేకాకుండా ఇక్కడ ఒక మాట 2వ వచనంలో, అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఈ ద్వితీయోపదేశ కాండంలో చాలా సార్లు మనకు జ్ఞాపకం చేసుకో అనే మాట ఈ 34 అధ్యాయాల్లో మనం గమనిస్తే కనిపిస్తూ ఉంటుందన్నమాట. కారణం ఏందంటే మానవులమైన మనకి మర్చిపోవటం అలవాటైపోయింది. మర్చిపోతూ ఉంటున్నాం. ఇదివరకు ఎవరన్నా పెద్దవాళ్ళు మర్చిపోయాం అంటున్నారు. దుఃఖంలో ఉండేవాళ్ళు మర్చిపోయామంటే బానే ఉంటది. ఇప్పుడు ఏం తేడా లేదు. చిన్న మొదలుకొని పెద్ద వరకు అందరూ మర్చిపోతున్నారు. అవును. మర్చిపోవటం మనకు సహజం. మానవులమైన మనకు అలవాటు మర్చిపోవటం. అందుకని మోషే జ్ఞాపకం చేసుకోండి అని చెబుతున్నాడు. ఈ గ్రంథానికి మరొక పేరేందంటే జ్ఞాపకాల గ్రంథం. ద బుక్ ఆఫ్ రిమెంబరెన్సెస్. జ్ఞాపకాల గ్రంథము అని ఇంకో పేరు కూడా ఉంది దీనికి. ద్వితీయోపదేశ కాండం. రెండోసారి ఉపదేశం చేస్తున్నాడు మోషే. ఎందుకు 2 సార్లు చేయాల్సొస్తోంది అంటే ఫెయిల్ అవుతూ ఉంటున్నాము. కాబట్టి ఇంకోసారి చెబితే బావుంటది. మన పిల్లలకు కూడా అంతే గదా! మాట వినరు వాళ్ళు. వాళ్ళకి 2 గాదు గదా! పదే పదే చెబుతూ ఉంటాం కదా! రోజూ చెబుతూ ఉంటాం. ఒరేయ్! స్పీడ్‌గా పోబాకండి బండి మీద. ఇప్పుడంత పెద్ద పెద్ద బండ్లు గావాలని తీపిచ్చుకుంటా ఉన్నారు. ఎన్నెన్నో జాగ్రత్తలు తల్లిదండ్రులు చెబుతున్నారు. అక్కడికెళ్ళకండి, ఇక్కడికెళ్ళకండి. రోజు చెప్పేవే తెలిసినవే. తెలుసులే మమ్మీ నువ్వేం చెప్పేదంటూ విసుక్కుంటూ గూడా పోతుంటారు. అయినా మనం మరలా జ్ఞాపకం జేయాలి. అలాగే మోషే రెండోసారి ఉపదేశం చేస్తూ చాలా జ్ఞాపకాలు దీనిలో రాసి పెట్టున్నాడు. ఇక్కడ ఒక మాట మనం చదువుకున్న దాంట్లో, ఈ 40 సంవత్సరంలో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొని. మన ఊరక 24 సంవత్సరంలో జనవరి 1 తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు మనల్ని నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని మేళ్ళు చేశాడో, కష్టాల్లో, దుఃఖ సమయాల్లో, సంతోష సమయాల్లో, ఆనందాలలో ప్రభు మనల్ని నడిపించిన విధానం చాలా వరకు మర్చిపోతున్నాం. జ్ఞాపకం రావటంలే. జాన్యువరిలో నాకు నిజంగానే జ్ఞాపకం లేదు. అట్లే ఉంటూ ఉంది దినాలు. మర్చిపోతున్నాం. మేళ్ళు పొందుతున్నాం. మర్చిపోతూ ఉన్నాం. మనకు మేళ్ళు పొందటం, మర్చిపోవటం అనేది మానవులకమైన మనకు అలవాటైపోయింది. అందుకనే మళ్ళీ రిమైండ్ చేస్తూ ఉన్నాడు. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మిమ్మల్ని నేను ఎలా నడిపించాను కదా! ఇశ్రాయేలీయులతో కూడా 4 అధ్యాయంలో చెప్తాడు. గద్ద రెక్కల మీద మిమ్మల్ని మోసుకొనొచ్చాను అని చెబుతాడు. అవునమ్మా. 4 కానుంటుంది. వేరే అధ్యాయం. కాబట్టమ్మా ప్రభు మనల్ని గద్ద తన పిల్లల్ని ఎలా నిర్గమకాండంలో ఎలా మోసుకొనొస్తుందో, అలా ప్రభు మోసుకొని వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత కాపాడాడో మనకు దెబ్బ తగలకుండా మనల్ని ప్రభు నడిపిస్తూ వచ్చాడు. 19 నిర్గమకాండం 19, 4 వచనం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అవును. నాకు స్వకీయ సంపాద్యం అవ్వాలి అంటే మీరు నా మాట శ్రద్ధగా వినాలి.
అవునమ్మా. ఆ రోజు ఇశ్రాయేలీయులతో చెప్పాడు. ఈరోజు మనం వింటున్నామా? ఇంత ఇశ్రాయేలీయులకు జరిగిందంతా వింటున్నాము. వాళ్ళు పడ్డ కష్టాలు, మాట వినకపోవటం వల్ల పొందిన నష్టాలు మనకు తెలుసు. మనం గూడా వినకపోవటం వల్ల పొందిన నష్టాలు తెలుసు. గద్ద రెక్కల మీద మోసినట్టు నేను మిమ్మల్ని మోసుకొని ఐగుప్తీయులకి ఏం చేశాను? మిమ్మల్ని నేనెట్ట చేర్చుకున్నాను? మీరెరుగుదురు, మీరు చూసారు. మనం కళ్ళతో చూస్తున్నాము. చూడటం ఏంటి అనుభవిస్తున్నాము. వెంటనే మర్చిపోతున్నాం. అవునమ్మా. నీ దేవుడైన యెహోవాను మరుస్తున్నాం మనం. జ్ఞాపకం పెట్టుకోలేకపోతున్నాం. పోయిన సంవత్సరం ఏంది ఇక్కడ కూర్చున్న మనందరి వయస్సుల ప్రకారం ఇన్ని సంవత్సరాలు మనల్ని ప్రభువు నడిపించిన విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తాం. ఒక్క పని కూడా మనం సొంతగా చేసుకోలేము. స్వతహాగా మనకసలు ఏం చేతగానే కాదు. ఈరోజు ఏదైనా చేస్తున్నామంటే ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరం, ఆయనిచ్చిన సహాయమే గాని మన సొంతగా ఏమీ చేసుకోలేము. కానీ అన్నీ మనయే అనుకున్నట్టు ఫీల్ అవుతాం మనం. అసలు నేనెంత గొప్పదాన్నో తెలుసా అంటాం. ఇంకేమన్నా కదిలిస్తే పొరపాటున ఎవరైనా మాట్లాడారంటే వాళ్ళ తల నొప్పి పుట్టేటట్టు మాట్లాడేస్తాం. అట్లా అంతా మనదే గొప్పతనం అని మనకే ఆపాదించుకుంటున్నాం. గొప్పతనం ఆపాదించిన ప్రభువుని పక్కన పడేసాం. మనమే గొప్ప అనుకుంటున్నాం. నేను గాబట్టి చేశాను. నేను గాబట్టి కష్టం భరించాను. నేను గాబట్టి ఏ ఏ కష్టము భరించలేము. ఏ సుఖము అనుభవించలేము. అన్నీ దేవుని దయ, దేవుని కృప. ఆయన నడిపిస్తున్నారు. మనం నడుస్తున్నాం అనేది మర్చిపోకూడదు. అందుకని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోవాలి. అవునమ్మా. జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించే వాళ్ళంగా ఉండాలి. ఆయన్ని మహిమపరిచే వాళ్ళంగా ఉండాలి. అది మర్చిపోతున్నాం. 10 మంది కుష్ఠరోగులు దేవుని ద్వారా మేలు పొందారు కదా! లూకాసు వార్త 17 అధ్యాయం 11 వచనం నుంచి చూస్తాం. చూస్తే దాంట్లో 10 మంది కుష్ఠరోగులు ప్రభువుకి ఎదురుపడతారు. అయ్యా మమ్మల్ని కనికరించయ్యా, కరుణించయ్యా అని కేకలేస్తారు. సరే ఎళ్లి యాజకునికి కనపరుచుకోండి అని చెప్తాడు ప్రభువు. వెళుతుండగానే శుద్ధులయ్యారు. శుద్ధులైన ఆనందంలో, సంతోషంలో 9 మంది మరి కుటుంబాలను చూసుకోవాలనుకున్నారేమో. అక్కడ ఆ దినాల్లో భలే స్ట్రిక్ట్ రూల్స్. ఊరు వెలుపల ఉండాలి. అటు ఇంటికెళ్ళొద్దాం, మంచినీళ్ళు తాగొద్దాం అనుకున్నారేమో. మరి ఏమనుకున్నారో భార్య బిడ్డలకు కనపడొద్దాం, నా పరిస్థితి ఇంత మార్పు చెందానే అనుకున్నారు. పరిగెత్తుకుంటూ ఇళ్ళకెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం తిరిగి వచ్చి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ ఆయన పాదాల యొద్ద పడ్డాడు. దేవుడు వెరీ గుడ్, భలే వచ్చావు, శభాష్ అనలా. 10 మంది శుద్ధులైరి గారా, ఆ తమ్మండుగురెక్కడ అన్నాడు. వేసిన ప్రశ్న ప్రభువు తమ్మండుగురిని గురించి అడిగాడే గాని వెరీ గుడ్ అని గాని నువ్వు ఎంత బాగొచ్చావని గాని అతన్నేం మెచ్చుకోలేదు. నేను 10 మందిని శుద్ధి చేశాను కదా! నువ్వు ఒక్కడివే వచ్చావేంది? ఆ తమ్మండుగురు ఎక్కడికి పోయారు అని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అవును. 1 తెస్సలోని పత్రిక 5:16లో చూస్తే ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట మీ విషయంలో దేవుని చిత్తం. మన విషయంలో దేవుని చిత్తం ఏందంటే ఆయన ఒక్కొక్క మేలు చేస్తుంటే ఆ మేలుకు దేవుడిని స్తుతించాలని దేవుడు ఎదురు చూస్తుంటే మేళ్ళను బట్టి ఆనందిస్తూ సంతోషిస్తూ ఇంక మనం తల మునకలైపోతున్నామే గాని తర్వాత ఎప్పుడో గుర్తొస్తది. దేవుడు గదా ఇది చేసింది. ఆయన్ని స్తుతించాలి గదా అని అప్పుడు ప్రార్థన చేస్తున్నామే గాని, ఇచ్చేదాకా ఇయ్యయ్యా, ఇయ్యయ్యా అని గోదాడి బతిమాలుకొని అడుగుతుంటాము. ఆ మేలు దేవుడు చెయ్యగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మర్చిపోతున్నాం. అవునమ్మా. అందుకనే ఒక భక్తుడు ఇలాగ అన్నాడు. ఏమనంటే, దేవుడు 2 ప్రదేశాల్లో ఉంటాడంట. ఒకటి పారడైజ్ అంట. రెండోది థాంక్‌ఫుల్ హార్ట్ అట. కృతజ్ఞత కలిగిన హృదయాల్లో దేవుడు నివసించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన పరదైసులో ఉంటాడు. కృతజ్ఞత కలిగిన హృదయాలలో నివసించటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకనే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. అది సంతోషం గాని, దుఃఖం గాని, అది యోబు గారే చేయగలిగారులే. మనం అందరం చేయలేము. కానీ అంత దుఃఖ సమయంలో గూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పగలిగాడు. గొప్ప భక్తుడు ఆయన. ఎంతో భక్తుడు కాబట్టి ఆ మాట చెప్పగలిగాడు. అవునమ్మా.
కాబట్టి దేవుణ్ణి స్తుతించే బిడ్డలంగా ఈ నూతన సంవత్సరంలో నువ్వు నేనుందాం. ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డామంటే ఆ ప్రభు యొక్క వేడుకోలే. అయ్యా! ఈ సంవత్సరం కూడా ఉండని అయ్యా పనికిమాలిన మనోన్మణి. దేనికి పనికిరాదయ్యా! కానీ ఉంచయ్యా. ఒకవేళ ఏమన్నా ఈ సంవత్సరం పనికొస్తదేమో! ఒకవేళ ఈ సంవత్సరం ఏమైనా ఇది చేస్తదేమో! దేవుడికి తెలుసు నా సంగతి బాగా. ఎందుకయ్యా వేస్ట్ నేల వ్యర్థమైపోతుంది అంటుంటే ప్రభా! ఉండనీయయ్యా అని మన పరమ తోటమాలి వేడుకున్నాడమ్మా. మనం అది మర్చిపోయి నా గొప్పతనంతో నేను బతికాను. వాళ్ళకి గొప్పతనం లేక వాళ్ళు వెళ్ళిపోయారు. రకరకాలుగా భావిస్తా ఉన్నాం. కానీ ప్రభు మన పైన నమ్మకం ఉంచుతున్నాడు. నమ్మదగని వారమైన మన పైన దేవుడు నమ్మకం ఉంచి మరలా 25లో ప్రవేశపెట్టాడు. నాకదే భయమేస్తుంది ప్రభా! నువ్వు నా మీద నమ్మకం ఉంచావు. నేను నమ్మకం ఉంచాల్సిన వ్యక్తిని కాదే ప్రభా! క్షమించు నాయనా! మీకు నమ్మదగిన దానిగా ఉండటానికి కృప చూపయ్యా! అని మనం వేడుకోవాలమ్మా. దేవునికి నమ్మదగిన వారిగా ఉందాం. ఆయనైతే ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయడట. ఆయన నమ్మదగిన దేవుడుగా నీకు నాకు మన వెంట ఉండి మనల్ని ఎంతగా నడిపిస్తున్నాడు. ఆయనకి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మనం ఆరోపించాలి. అవునమ్మా. ప్రభువు నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొని ప్రభువుని మనం స్తుతించాలి, మహిమపరచాలి. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎన్ని మర్చిపోతున్నామమ్మా, ఎన్ని మర్చిపోతున్నాం. దేనిని మరువక కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన దావీదులు ఈ దినాల్లో కనిపించట్లేదు. మన గొప్పతనాలే కనిపిస్తున్నాయి. దావీదు లాంటి భక్తులు కనిపించట్లేదు. అందుకనే వాళ్ళు హృదయానుసారులుగా అయ్యారు. నువ్వు నేను మర్చిపోతున్నాం దేవుడు చేస్తున్న మేళ్ళు, ఉపకారాలు అనుభవిస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం బాగా. వెంటనే మర్చిపోతున్నాం. దేవుణ్ణి స్తుతించలేని దౌర్భాగ్యులం అయిపోతున్నాం. కాబట్టి మా అన్ని విషయాలలో దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి ప్రభు వల్లనే 24లో క్షేమంగా మనం జీవించగలిగామని ఒప్పుకుంటూ ఆయన్ని స్తుతించి మహిమపరిచి ఘనపరచాల్సిన వాళ్ళంగా ఉన్నాం. అలా ఉండవలసిన మనం ఏం చేస్తున్నామంటే ఉండలేకపోతూ ఉన్నాం. ఇంకా మన ఈ అధ్యాయం అంతా చదువుకుంటే చాలా మంచి అధ్యాయం. 4వ వచనంలో చూస్తే, ఈ 40 సంవత్సరంలో నువ్వు వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఈ అధ్యాయం అంతా మనం గమనించి చూస్తే ఆయనకు భయపడాలి మనం. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మనల్ని పోషించే దేవుడు. ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఆయన మనల్ని సంరక్షించే దేవుడు. నడిపిస్తున్న దేవుడు. అసలు ప్రభు లేకపోతే మన లైఫే లేదు. జీరో కదా! అక్కడ ఏదో ఊర్లో లాస్ ఏంజల్స్‌లో ప్రభువుకి జీరో చేశారట. ఎంత నష్టం ఎదుర్కొన్నారు. అవును. ఎవరో అంటున్నారు దేవుడు కదా క్షమించకుండా శిక్షించాడే. ఓర్చి చివరకు శిక్షించాడు. దేవుడు తేలిగ్గా శిక్షించేవాడు కానే కాదు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళని ఓర్చాడో. దేవుడు ఎంతసేపు క్షమించుకుంటూ పోతూ ఉండాలంట. ఆయన లైఫ్ లాంగ్ క్షమిస్తాడమ్మా. వాళ్ళది శృతిమించి రాగాన పడిపోయింది. విపరీతంగా వాళ్ళు దేవుడిని పరిహాసాలు చేస్తూ గేలి చేస్తున్నారు. మనుషులు అలాగే మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఎంత దీర్ఘశాంతం గలవాడు, దయాళుత్వం గలవాడు. యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరం ఉన్న కృప. వాళ్ళ మీద తేలిగ్గా దేవుడు ఆ శిక్ష పంపించలేదు కానీ వాళ్ళు ఎంతగానో దేవుణ్ణి ఎన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి విసిగించి వేసారిపోయాడు ప్రభు. ప్రభు ఎప్పుడు మానవుడు కాదు. ఆయన పశ్చాత్తాపపడటానికి ఎంత ఓర్చుకుని ఉన్నాడో. అసలు ప్రభు ఆ శిక్ష వాళ్ళ మీద పంపించాడు అంటే
వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరమో మనం ఊహించొచ్చు. మనం ఎరుగుదుం. మన ప్రభువు యొక్క దీర్ఘశాంతం ఎరిగినోళ్ళం మనం. మనల్ని ఒక్కొక్కళ్ళని ఎంతగా క్షమించి, ఎంతగా సహించి, ఎంతగా ఓర్చుకున్నాడో పర్సనల్‌గా మనం ఒక్కొక్కళ్ళం అనుభవించిన వాళ్ళం. నేను అందుకని దాన్ని భలే అడ్డుకున్నాను. మా దగ్గర ఎవరు ఆ మాట అంటుంటే. అవునమ్మా. మన ప్రభువు దీర్ఘశాంతం చిన్నది గాదు. ఎంతో దీర్ఘమైంది, సుదీర్ఘమైన దీర్ఘశాంతం కలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ప్రభువు శిక్షించేవాడు కాదు. ఆయన ఎంత ఓర్చుకొని, ఎంత సహించేవాడు. కాబట్టమ్మా ప్రభువు మనల్ని సహిస్తున్నాడు. ఆజ్ఞలు గైకొనకపోయినా ఆశీర్వాదాలిస్తున్నాడు మనకి. మనమంతా ఈ దినం పర్ఫెక్ట్‌గానే ఉన్నాం గాబట్టే ఇంత క్షేమంగా లేమసలకి. మనం ఎంత పనికి మాలిన వాళ్ళమైనా ఆయన కృప మన ఎడల చూపక మానటం లేదు ప్రభు. కరుణామయుడు, దయామయుడు కృప చూపెడుతూనే ఉన్నాడు. ఆయన కృప మనం కొలవలేనంత శ్రేష్టమైన, ఉన్నతమైన కృప. కాబట్టి ఆయన ఆజ్ఞలు మనం గైకొనాలమ్మ. దేవునికి భయపడాలమ్మ. ఈ దినాలలో దైవ భయం లేని వారింగా ఉంటున్నాం. నమ్ముకున్న బిడ్డలమైన మనకు గూడా దైవ భయాన్ని కోల్పోతా ఉన్నాం. నానాటికి దిగజారిపోతా ఉన్నాం. ఎంత నిర్లక్ష్యంగా మనం మందిరాలకొస్తున్నాము. దేవుని ఎడల ప్రవర్తిస్తున్నాము. దైవ భయాన్ని కోల్పోయిన వారింగా ఉంటున్నాము. ఒకసారి మన జీవితాలు మనం పరిశీలించుకుందాం. అవును ప్రభు నేను ఫస్ట్‌లో నమ్ముకున్న రోజున్న భయం ఈ రోజు లేదు. ఫ్రీ అయిపోతున్నాం. పెద్ద భక్తులం అయిపోతున్నాం. దైవ భయం కలిగుందాం. ప్రభు అంటే భయపడదాం. గడగడ వణుకుదాం కదా! గడగడ వణుకుతూ దేవుని సేవించుడి. 2 కీర్తనలో చూస్తాం. వణుకుతూ దేవుని సేవించాల్సిన వాళ్ళం. ఎంత లెక్కలేనితనంగా ఆ దినాలలో అందరం మోకరించి కింద కూర్చొని ఎంత భయభక్తులతో ఉండేవాళ్ళము. సరే పరిస్థితులను బట్టి కుర్చీల మీద కూర్చుంటే కూర్చున్నాం గానీ, కింద కూర్చోగలిగినోళ్ళు గూడా కుర్చీలలోనే కూర్చుంటూ చాలా నిర్లక్ష్యంగా మళ్ళీ చాలా అసలు మందిరానికొచ్చే విషయంలో భయభక్తులే మన దగ్గర ఉండట్లే ఈ దినాల్లో విశ్వాసులమైన మనలో. ఇష్ట ప్రకారం మందిరానికొస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి పెందలకడ వేగిరమే ఉత్సాహ గానాలు చేసుకుంటూ మందిరానికి రావాల్సిన వాళ్ళంగా ఉన్నాం. అటొచ్చి అటు వెళ్ళిపోయే పరిస్థితులుగా ఉన్నాయి నేటి దినాల్లో. దే దైవ భయం కలిగుందమ్మ. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానమునకు మూలం, తెలివికి మూలం, దీర్ఘాయువుకు మూలం సామెతలైతే ఎన్ని ఆశీర్వాదాలున్నాయో భయభక్తులు కలిగుండటం. కానీ ఈ దినాల్లో సన్నగిల్లిపోతున్న భయభక్తులు. కాబట్టమ్మ దేవునికి భయపడదాం. దేవుడుంటే భయపడదాం. ఆయన ఆజ్ఞలను భయభక్తులతో అనుసరిద్దాం, గైకొందాం. ఆయన ఆజ్ఞలను గైకొనలేని దుస్థితికి వెళుతున్నాం. మనం అలా ఉన్నా ప్రభువు మాత్రం మనకి శ్రేష్టమైన ఆశీర్వాదాల్ని ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నాడు. 7, 8 వచనాల్లో మనం గమనించి చూస్తే 8దో అధ్యాయం 7, 8 నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయల్లో నుండియు కొండల్లో నుండియు పారు ఊటలను అగాధ జలములను గల దేశం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశం. ఒలీవ నూనెయు, తేనెయు గల దేశం. కరవు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశం. అందులో నీకు ఏ లోపము ఉండదు. అవునమ్మా. ఈ దినాల్లో గమనించి చూస్తే కరవు అనుకోకుండా తింటున్నాం మనం. ఎలా సమృద్ధి అయిన భౌతిక ఆహారాలు ఇష్టానుసారంగా తింటున్నాం. అలా దేవుడు మనల్ని పోషిస్తా ఉన్నాడు. మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరుస్తున్నాడు. ద్రాక్షలు, అంజూరాలు, దానిమ్మలు అవన్నీ కలిగిన దేశంలో అంత మంచి దేశంలో ప్రభు ప్రవేశపెడితే ఇశ్రాయేలీయులు సణిగారు, గొణిగారు. ఒక్కరోజు కొరత కనిపించినా ఒప్పుకోలేదాళ్ళు. మాకు ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, అంజూరాలు లేవు. మాకక్కడ ఐగుప్తులో అయితే అయన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. ఉల్లిపాయలు, కీరకాయలు, దోసకాయలు అంటూ ఏవేవో చెప్పి మోషేని ఎంత సణిగారో, ప్రభువు మీద ఎంత సణిగారో. ఆ రోజు వాళ్ళు సణిగారంటున్నాం. ఈరోజు మనం గూడా అదే పరిస్థితి. మన పూర్వీకుల పరిస్థితి చూస్తే ఇప్పుడు మనం ఉన్నట్టు లేరు వాళ్ళు. అయితే వాళ్ళెంతో భయభక్తులు కలిగున్నారు. పెందలకడ లేచి ప్రార్థించిన వాళ్ళు మన అమ్మమ్మలు, మన
నానమ్మలను జ్ఞాపకం చేసుకుంటే దైవ భయం కలిగిన వారు వాళ్ళు. ఈరోజు మనం సమృద్ధిగా తింటున్నాంలే గాని ప్రార్థనా జీవితాలు కొరత పడిన వారిగా ఉన్నాం. పెందల కళ్ళు లేచేదే లేదు మన జీవితాలలో. ఇష్ట ప్రకారం లేస్తున్నాం. చర్చికి ఒక్కళ్ళు కూడా టయానికి రావటం లేదంటే సకాలానికి లేస్తే ఎందుకు రాలేకపోతాం? లేవటాలే 7:30, 8:30కి లేస్తున్నాం. అలా విశ్వాసులమే అందరం. ఇలాంటి పరిస్థితికి దిగజారిపోయాము. కరువు అనుకోనకుండా ఆహారం తినగలిగిన ఆ ప్రదేశానికి ప్రభువు మనల్ని ప్రవేశపెడితే మనం తిని మత్తులమై మర్చిపోతున్నాం. అదే తర్వాత వచనంలో రాస్తాడమ్మా. 12వ వచనం చదువుకుందాం. 11 కూడా చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపారా తిని మంచి ఇళ్ళు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. ఈ రోజుల్లో మనం చేస్తున్న పని ఏంటంటే మరిచిపోవటమే. దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోతున్నాం. వెనకటి స్థితిని మర్చిపోతున్నాం. మర్చిపోయి ఏ బండ నుంచి చెక్కబడ్డామో, ఏ రాతి నుంచి తీయబడ్డామో మర్చిపోతున్నాం. మర్చిపోయి మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. దైవ భయం కోల్పోతున్నాం. విచారకరమైన విషయం అది. దేవుని భయం కలిగి ఉండాల్సిన దేవుని బిడ్డలం. మనం పేరు చెప్పుకోవటం దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నాం. విశ్వాసులం అని చెప్పుకుంటున్నాం. విశ్వాసం అని చెప్పుకున్న మనలోనే విశ్వాసాన్ని కోల్పోతున్నాం. దైవ భయాన్ని కోల్పోతున్నాం. భయపడవలసిన మనం కదా. మలాకి గ్రంథంలో నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఎక్కడ, నాకు భయపడే వాళ్ళు ఎక్కడున్నారు? ప్రభు అంటాడు 1:10 అనుకుంటా మలాకిలో, ఎవరన్నా మందిరపు తలుపులు మూస్తే బాగుండు అన్నాడు. అంటే ఆ దినాల్లో ఇశ్రాయేలీలు మందిరానికి రావటం దేవుడికి చాలా అసహ్యత కలిగింది. కాబట్టి మా మందిరం తలుపులు మూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అంటాడు మలాకి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో. దేవుడు అంత వేసారిపోయాడు ఇశ్రాయేలీలతో ఆ దినాలలో. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. మీలో ఒకడు నా బలిపీఠం మీద మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిళ్లను మూయి ఓడొకడు మీలో ఉండిన ఎడన మేలు. మీ యందు నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాళ్ళు దేవునికి భయపడకుండా, దేవునికి ఘనతనివ్వకుండా, దేవుని నామాన్ని నిర్లక్ష్య పెడుతూ అపవిత్రమైన భోజనాన్ని బల్లపైన భోంచేస్తూ వచ్చి బలిపీఠం మీద బలులు అర్పిస్తా ఉన్నారు. అందుకని ప్రభు అంటున్నాడు, అగ్ని రాజబెట్టకుండానట్లు నా మందిరపు వాకిళ్లను మూయగలవాడు మీలో ఉంటే ఎంత బాగుండు. నాకు ఇష్టం లేదు మీ నైవేద్యాలు, నాకు అక్కర్లేదు. అవునమ్మా, ఈ దినాలలో భయభక్తులు లేకుండా మనం విచ్చలవిడిగా ప్రవర్తించటం దేవుడికి ఇష్టం లేకుండా పోతుంది. భయభక్తులు కలిగి ఉందాం దేవుని ఎడల, శ్రద్ధాభక్తులు కలిగి ఉందాం దేవుని ఎడల, దైవ భయాన్ని కలిగి ఉందాం. దేవుడు ఆజ్ఞలను గైకొందాం. ఇక్కడ చివరి దాకా చెబుతాడు, నా ఆజ్ఞలను గైకొనండి, నా ఆజ్ఞలను గైకొనండి. నన్ను మరిచెదవేమో, నన్ను మరిచెదవేమో. అవునమ్మా, మర్చిపోతున్నాం. ప్రభు మేళ్లను మర్చిపోతున్నాం, ఆయన ఉపకారాలను మర్చిపోతున్నాం. అంతా మనదే గొప్పతనం అనుకుంటున్నాం, మన కష్టమే అనుకుంటున్నాం, మన ఇదే అనుకుంటున్నాం. ఉద్యోగాలు చేస్తున్నాం, అందరూ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ ఉండటం వలన మేమెంత కష్టపడి ఉద్యోగాలు చేసుకుంటున్నాం అనుకుంటున్నారు. ఆ ఉద్యోగాలు చేసుకోవటానికి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చిన వాడు మన ప్రియ ప్రభు అని మర్చిపోతున్నాం. ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే మనం ఉద్యోగాలు ఏం చేసుకోగలం? ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే మనం ఉద్యోగాలకు ఏం వెళ్ళగలం? అవన్నీ మర్చిపోతున్నాం. దైవ భయాన్ని కోల్పోతున్నాం, మదిస్తున్నాం కదా. అదే 12వ వచనంలో చెబుతాడు, మంచి ఇళ్ళు కట్టుకొని మనస్సును మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో.
అమ్మా! మరచెదవేమో కాదు, మర్చిపోతున్నాం దేవుడైన యెహోవాని. ఏదో నామినల్‌గా మందిరాలకొస్తున్నాం, పోతున్నాం. నామకార్థ ఒకరోజు నామకార్థ క్రైస్తవులన్నాం. ఇప్పుడు నామకార్థ విశ్వాసులమయ్యాం మనం. నేటి దినాల్లో దైవ భయం కలిగుందాం. దేవునికి భయపడేవారెక్కడా అంటున్నాడు ప్రభు. మలాకీ గ్రంథం 1 అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకోండి మరలా. అవునమ్మా! ఎంత కోపమొచ్చిందంటే దేవుడికి, మీ నైవేద్యాలు నాకక్కర్లేదు. తలుపులు మూసేవాళ్ళు ఒకడుంటే ఎంత మేలు అంటున్నాడు. అవును. మన పరిస్థితి ఎలా ఉందమ్మా? అలనాడు ఇశ్రాయేలీయుల పరిస్థితి అలాగా ఉంది. దేవుడు మనకెన్ని మేళ్ళు, ఉపకారాలు, ఎంత కృప చూపుతూ ఉంటే మర్చిపోతున్నాం దేవుణ్ణి. దేవుణ్ణి పక్కన పెడుతున్నాం. ఇలాంటి మంచి దేశంలో ప్రవేశపెట్టినందుకు దేవుణ్ణి స్తుతించాలి. ఆయన్ని మహిమపరచాలి. ఘనపరిచే వాళ్ళంగా ఉంటున్నామా? 11వ వచనంలో, నీవు తిని తృప్తి పొంది, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. దేవుణ్ణి స్తుతించాలి. ప్రతి మేలుకి, ప్రతి విషయానికి దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది. యథార్థవంతులకి శోభస్కరం అంట. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. అవును. స్తుతిస్తున్నామా మన జీవితాలలో? ఆయన చేసిన మేళ్ళు, ఉపకారాలు దేన్ని మర్చిపోకుండా దావీదు భక్తుడిలాగా స్తుతించగలుగుతున్నాము. మనం దేవుణ్ణి మహింపరచగలుగుతున్నామా? ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు అంటాడు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచువాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తుతియాగం అర్పించాలి. మనం పొందుతున్న ప్రతి మేలుకి, ప్రతి ఉపకారానికి ఈ నూతన సంవత్సరంలో పడ్డామంటే, ఎంతో మంది మనతో ఉన్నవారు గతించిపోయారంటే, వారికంటే మనం యోగ్యులం కానే కాదు ముమ్మాటికి. వాళ్ళకంటే బలహీనం కాబట్టి ఇంకా మనం ఇక్కడే ఉన్నాం సక్క చేసుకోవటానికి. దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. ఈరోజు 25లో నేను పడ్డానంటే నా జీవితాన్ని నేను సవరించుకోవటానికి, చక్క చేసుకోవటానికి, నా ప్రార్థనా జీవితం, నా వాక్య పఠన జీవితం, నా భక్తి జీవితం, నా అన్ని జీవితాలని చక్క చేసుకోవటానికి దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. ప్రేమామయుడు, కరుణామయుడు. ఈరోజు నన్ను తీసుకుంటే ఇవన్నీ నేను చేసుకోలేను కదా అని దేవుణ్ణి స్తుతించాలి. అయ్యా, నువ్వు నన్ను చక్కదిద్దుకోవటానికి, సరి చేసుకోవటానికి ఇస్తున్న అవకాశాలను బట్టి స్తోత్రాలని దేవుణ్ణి స్తుతించే వాళ్ళంగా ఉండాలమ్మా. దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళంగా ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళంగా ఉండాలి. మన జీవితంలో దేవుని యొక్క స్తుతితో నింపబడాలి. దేవుణ్ణి అనుదినము దావీదు చెబుతున్నాడు, 7 మార్లు స్తుతించాడంట, ముమ్మారు ప్రార్థించాడంట. మధ్యాహ్నము, సాయంకాలము, ఉదయకాలము ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. దినానికి 7 సార్లు స్తుతించేవాడట. 7 కాదు, నిత్యము స్తుతించిన తీరదు రుణం అని ఒక పాట ఉంది కదా. అవును, నిత్యము స్తుతించినాము మన రుణం తీరదు. మా ప్రభువుని స్తుతించే వారిగా ఉన్నాము. దేవుణ్ణి మర్చిపోకూడదు. ఆయన చేసిన మేలంతటిని మనం 40 సంవత్సరాలు నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది జ్ఞాపకం చేసుకుంటే తప్పనిసరిగా ఆయన్ని స్తుతించగలం. ఇంత మంచి దేశంలో ప్రవేశపెట్టి కరువు అనుకొనకుండా తినేటట్టుగా నీకు నాకు ఇచ్చిన కృపను బట్టి, ఆ మంచి దేశాన్ని బట్టి, ఆ మంచి పదార్థాలను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి. తిని త్రాగి మదించి మరిచేవారిగా ఉండకూడదు. తర్వాత ఆయన ఆజ్ఞలు గైకొనే వాళ్ళంగా ఉండాలి. ఈ అన్నిటిని చేసేట మనం ఏమనుకుంటామంటేనంట 17వ వచనంలో మనం చూస్తే, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యం మాకు కలుగు చేసినని అందురేమో, కాగానే దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకోండి అని చెబుతూనే ఉన్నాం. ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా. మనం ఎవరిని జ్ఞాపకాలు చేసుకుంటున్నాం? ఒకసారి మనం గమనిస్తే, పనిచేస్తున్న అధికారిని జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. పనిచేస్తున్న బాస్‌ని జ్ఞాపకం చేసుకుంటుంటాం. దేవుణ్ణి మర్చిపోతాం. అందుకనే నీ దేవుడైన యెహోవాను జ్ఞా
ఈ పని మనకొచ్చిన ఈ సంపద లేపోతే తింటున్న ఈ తిండి ఇదంతా ఏమనుకుంటున్నాం అంటే మా సామర్థ్యం, మా బాహుబలం, ఇంత భాగ్యం మాకు కలుగు చేసుకుంది అని అనుకుంటారేమో గాదు. మనం అనుకునేదే అది. దేవుణ్ణి మర్చిపోతున్నాం. దేవుణ్ణి మరిచే జనులుగా ఉన్నాం. మర్చిపోయి మన సామర్థ్యం, మన బాహుబలం అనుకుంటున్నాం. నీకు సామర్థ్యం ఇచ్చింది, ఆ బాహుబలం కలుగు చేసిన వాడు దేవుడని మర్చిపోతున్నాం. నేను గాబట్టి నా ఉద్యోగం ఇంత చేసుకుంటున్నాను. నేను గాబట్టి ఇదంతా చేస్తున్నాను. నేను గాబట్టి ఈ ఇల్లు ఇంత చక్కగా కట్టుకున్నాను. దేవుడికివ్వాల్సిన మహిమంతా మనకు ఆపాదించుకుంటా ఉన్నాం. దేవుణ్ణి మర్చిపోతున్నాం. అందుకని కాగానే దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగజేయువాడు ఆయనే. అవునమ్మా, తేటగా రాపిచ్చి పెట్టాడు. నీ సంపాదన, నీ భాగ్యము ఇయన్నీ కలుగజేసుకోవటానికి సామర్థ్యం ఇచ్చిన వాడు ప్రభువే. అది మర్చిపోతున్నాం. ఇచ్చిన ప్రభువును మర్చిపోతున్నాం. దాతను పక్కన పెట్టేసాం. ఆ వచ్చిన వస్తువుని మనం ఎంజాయ్ చేస్తా ఉన్నాం. ఇదేమ్మా మన జీవితాల్లో జరుగుతున్న గొప్ప పొరపాటు ఏంటంటే, దేవుడిచ్చిన ఈ సంపద వాటిని వీటిని చూసుకొని మురిసిపోయి ఇచ్చిన ప్రభువుని మనం పక్కన పెట్టేస్తున్నాం. ఇచ్చిన ప్రభువుని నువ్వు నేను స్తుతించాలి. నీకు నాకు ఉద్యోగం చేసుకోవటానికి సామర్థ్యం ఇచ్చింది ప్రభువే. నువ్వు నేను ఏదైనా చెయ్యాలంటే మనకిచ్చిన బాహుబలం గాని, సామర్థ్యం గాని ఆ దేవుడు దావీదుని అంత పాపాత్ముడైనా ఏందబ్బా దేవుడు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అన్నాడు అంటే దేవుని ఉద్దేశాలన్నీ సఫలపరిచిన వాడు దావీదు. 1 దినవృత్తాంతాల్లో మనం గమనించి చూసినట్లయితే ఆ సామర్థ్యం నీదయ్యా అని చెప్పాడు. 1 దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 11 నుంచి చదువుకుందామా. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుతున్నవి. యెహోవా రాజ్యం నీది, నీవందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారం మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు. సమస్తమును నీ వల్లనే కలిగాను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. ఇక్కడ దావీదమ్మ దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మహిమను, ప్రభావాన్ని చక్కగా వర్ణించాడు. ప్రభా, ఐశ్వర్యం గొప్పతనం నువ్విచ్చినవేనయ్యా. బలం పరాక్రమాలు నీ దానాలయ్యా. మమ్మల్ని హెచ్చించేవాడు, మాకు బలం ఇచ్చేవాడు నువ్వేనయ్యా. నీకేమేమి ఉన్నాయంటే మహాత్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనత అన్నీ నువ్వేనయ్యా. రాజ్యం నీదయ్యా, అందరి మీద నువ్వు అధిపతివయ్యా అని దావీదు గుర్తించగలిగాడు. కాబట్టి దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, తేలిగ్గా ప్రభు అనలే. దేవుని యొక్క ఉద్దేశాలన్నీ సఫలం చేసిన వాడు దావీదు అన్నాడు. మనమేమో అదంతా గొప్పతనం అంతా మందే అనుకుంటున్నాం. అబ్బా, ఈరోజు నేను ధనవంతురాలను అయ్యానంటే, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నానంటే నా గొప్పతనమే కదా అనుకుంటున్నాం. అయ్యా, నువ్వు ఇచ్చిన దానాలయ్యా అవన్నీ నీ దయా, నీ కనికరం అయ్యా అని అవి మర్చిపోయాం. మన సామర్థ్యం, మన బాహుబలం గొప్పదనుకుంటున్నాం. ఆ బాహుబలం, ఆ సామర్థ్యం ఇచ్చిన దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తున్నాము. మన జీవితాలు ఎలా ఉన్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవునికి వినయ విధేయతలు కలిగి ఇవన్నీ నువ్వు ఇచ్చిన దానాలయ్యా అని మహారాజైన దావీదు చెప్పినట్టు చెప్పగలుగుతున్నామా? ఎందుకమ్మా అందరిని రాజులు అంటే దావీదుని మహారాజు అంటారు.
మరి అలవాటైపోయిందో కానీ నిజానికి ఆయన మహారాజుకు సరిపోయినవాడు. దేవుడిని ఎంతగా హెచ్చించాడు తన జీవితంలో. ఎంతగా జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా! అధికారము, ప్రభావము, తేజస్సు అన్నీ నువ్వేనయ్యా. నీవిచ్చిన దానాలేనయ్యా మాకు. బలం, పరాక్రమం నువ్విచ్చిన దానాలు అని చెప్పాడు. హెచ్చించువాడివి, బలమిచ్చువాడివి, ఘనపరిచేవాడివి నువ్వేనయ్యా అని చెప్పాడు. ఈ ఎరుక నువ్వు నేను కలిగుండాలమ్మా. దావీదే ఆ మాట అంటే మనం ఏ పాటి వారి పనికిమాలిన వాళ్ళం. దుమ్ము ధూళితో సమలైన మనల్ని దేవుడు ఈ దినాన ఎంతగా హెచ్చించాడు. ఈరోజు ఈ స్థితిలో ఉంచాడంటే ఆయన దయ, ఆయన కనికరం, ఆయన కృపే. ఈ నూతన సంవత్సరంలో మనం దాన్ని మర్చిపోకూడదు. చచ్చిపోయే వరకు మర్చిపోకూడదు. దుమ్ము ధూళినయ్యా ఎక్కడో పడిన దాన్ని, నీచురాల్ని, ఆ దౌర్భాగ్యురాల్ని నాకు నువ్వెంత కృపిచ్చావయ్యా. నీ సామర్థ్యాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా. నిన్ను ఘనపరుస్తున్నాను, హెచ్చిస్తున్నాను. దేవుణ్ణి హెచ్చించేవారిగా, దేవుణ్ణి ఘనపరిచేవారిగా, దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళంగా నువ్వు నేను ఉండాలి. ఆ సామర్థ్యం మందన మనకు ఆపాదించుకోకూడదు. ఆ బాహుబలం మందన ఆపాదించుకోకూడదు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన్ని మనం మర్చిపోకూడదు. యెహోవాను మరిచెదవేమో తిని కడుపారా తిని మదించి ఇవే పనులు మనం ఈ దినాల్లో చేస్తుంది. దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయన్ని స్తుతించకుండా నేను నా భర్త ఉద్యోగం చేయటం వల్ల ఈ స్థితిలో ఉన్నాం మేము. మా గెజిటెడ్ ఆఫీసర్స్ మేము ఇది అది అనుకుంటూ మనం విర్రవీగుతున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుణ్ణి మర్చిపోతున్నామేమో, యెహోవాను జ్ఞాపకం చేసుకునుడి. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఈరోజు ఆరోగ్యం పొందున్నామంటే, ఈరోజు మనకు ఆయుష్కాలం ఉందంటే, ఈ లోకంలో ఇంకా కొనసాగుతున్నామంటే ఆయన ఇచ్చిన దానమే, ఆయన ఇచ్చిన కృపే. దేవుణ్ణి మహిమపరిచి, స్తుతించి, ఘనపరిచే వాళ్ళంగా నువ్వు నేను ఉంటున్నామా? ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ఆయన ఆజ్ఞల విషయంలో నీ వైఖరి, నా వైఖరి ఎలా ఉంది? దేవుడు చెప్తుంటాడులే మన వైఖరి మంది మనం ఇట్ట నడుచుకుందామని నడుచుకుంటున్నామా? దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తున్నామా? ఆయన ఆజ్ఞలను గైకుంటున్నామా? ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్నామా? ఈ సాయంకాల సమయంలో పరిశీలించుకుందాం. ఎన్నో వాక్యాలు వింటున్నాం అనుదినం. దేవునికి స్తోత్రాలు. వాక్య వర్షం దేవుడు మనకిస్తున్నాడు. మరంట ఎంత ఎక్కువ వాక్యాన్ని వింటే అంత ఎక్కువ రేపు దేవుడి దగ్గర లెక్కొప్ప చెప్పాలంట. ఇష్ట ప్రకారం జీవిస్తే. కాబట్టి వాక్యం వింటున్న మనం వాక్య ప్రకారం జీవించటానికి నేర్చుకుందాం. ఒకటొకటి మన అవిధేయతలు తొలగించుకుందాం. తీసి పారవేయవలసిన వాటిని తీసి పారేసుకుందాం. మనం నేర్చుకోవాల్సిన వాటిని బాగా అనుదినం నేర్చుకుందాం. వింటున్నాం, మన బ్రతుకులు మారుతున్నాయా? ఆయనతో సమరూపం గల వారిగా మార్పు చెందాలి. అవును, రూపాంతరం చెందుతున్నామా? 5 ఏళ్ల క్రితం ఎలా ఉన్నామో, వాక్యం స్టార్టింగ్ ఎలా విన్నామో అట్టే ఉంటున్నాయా? మనకి ఎలాంటి ధారలంటే మా జలధారల దేవుడు మనకి అనుగ్రహిస్తా ఉన్నాడు. కొండల్లో నుంచి పారుతున్నాయంట. అది నీటి వాగులను, లోయలలో నుండి కొండల్లో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశం. జలం దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. వాక్యం అనే ఉదకము చేత మనం స్నానం చేయాలి. ఆ వాక్యంతో మన జీవితాలు కడుక్కొని శుభ్రపరచుకొని ఆ వాక్యం ద్వారా బలపడుతున్నామా? ఆ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నామా? ఎన్నో 5 ఏళ్ల నుంచి మనం ఎస్తేర్ గ్రూప్లో ఎన్ని సాక్ష్యాలు, ఎంతెంత వాక్యం వింటున్నాం. ఆ వాక్య ప్రకారం జీవించగలుగుతున్నాము, లేక వాక్యం విని మర్చిపోయి మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాము? ఒకసారి పరిశీలన చేసుకున్నాము. మా సామర్థ్యం ఇచ్చిన దేవుణ్ణి స్తుతిద్దాం. ఆ బాహుబలం కలుగజేసిన దేవుణ్ణి కొనియాడదాం, మహిమపరుద్దాం. దేవా, ఈ ఉద్యోగాలు చేసుకోవడానికి ఈ రోజుల్లో భారభరితమైన ఉద్యోగ బాధ్యతలు ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉన్నారు. మరి ఉద్యోగాలు చేసుకోవటానికి సామర్థ్యం ఇస్తుంది నువ్వే నాయన. స్తోత్రాలని దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి ఘనపరిచే వాళ్ళంగా నువ్వు నేను ఉండాలి. చివరిగా మనం చూసినట్లయితే, నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మల్ని గూర్చి నేను సాక్ష్యం పలికి ఉన్నాను.
నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలె నశించు. అట మా దేవుని మాట వింటున్నామా లేదా? ఈ సాయంకాలం పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని వింటున్నాంలే, దేవునికి స్తోత్రాలు. చాలా సార్లు చక్కగా ఉంది ఈ వాక్యం, బాగుంది అనుకుంటున్నాం, మెచ్చుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాము. ఈరోజు మనం ఏం పాఠం నేర్చుకున్నాం? ఈరోజు మనం ఆ విషయాన్ని మన జీవితాల్లో అనుసరించాము అని ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఆయన మాట వినకపోతే నశించిపోతాం. యెహోవా మాట మీరు వింటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాం. చివరిగా దేవుడు ఆ మాటతో ముగిస్తా ఉన్నాడు. మనం నశించిపోయే గుంపులో ఉంటున్నాము. దేవుని మాట విని ఆశీర్వాదం పొందే గుంపులో ఉంటున్నాము. అవును, దేవుని మాట వినాలి. ఇశ్రాయేలీయులతో ఇర్మియా గ్రంథం 22 అధ్యాయం 21 వచనంలో చెబుతాడు, నీతో క్షేమకాలంలో మాట్లాడాను, కానీ నీకేం అలవాటు? నా మాట వినకపోవటమే అలవాటు. 22, 21 నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే బాల్యము నుండి నీకు వాడుక. ఇది ఇశ్రాయేలీయులతో ప్రభు చెప్తున్న మాట. క్షేమకాలంలో నేను నీతో మాట్లాడాను గాని నువ్వేమంటున్నావు? నేను వినను అని చెబుతున్నావు. నీకేం వాడుకంటే, నీకేం అలవాటంటే నా మాట వినకపోవటమే బాల్యము నుండి నీకు వాడుక. అమ్మా, ఇది ఇశ్రాయేలీయులే ఆంటీ, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు పనికి మాలినోళ్ళు, అందుకని బాల్యం నుంచి వాళ్ళ మాట వినరు, మనం చాలా మంచోళ్ళం అంటారా? ఇశ్రాయేలీల కంటే మనం ఇంకా ఘోరమైన వాళ్ళు. వినకపోవటమే తల్లి గర్భం నుంచి అలవాటైపోయింది మనకి, వీళ్ళన్న బాల్యం నుంచి. అవునమ్మా, ఒకసారి మన జీవితాలు పరిశీలించుకుందాం. దేవుని మాట వినేవారింగా ఉన్నామా, వినని వారింగా? ఒకసారి పరిశీలించుకొని దేవుని మాట విందాం. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజైన సౌలు రాజు మీకు బాగా తెలుసు. దేవుడు సౌలుతో మొట్టమొదట ఒక మాట చెప్పాడు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం, నువ్వు అమాలేకీయులతో యుద్ధం చేయటానికి వెళ్ళు. నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే 15:3 అమ్మ, 1 సమూయేలు 15. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాడు. ఎవరిని వదిలిపెట్టాల దేవుడు అక్కడ. పురుషులనేమన్నాడు, స్త్రీలనేమన్నాడు, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటిని హతం చేయమని. ఎలా హతం చేయమన్నాడంటే బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలం చేయమన్నాడు. నిర్మూలం అంటే మూలాలు లేకుండా చేయమన్నాడు. అంటే వేళ్ళు అనేవి లేకుండా, మూలం అంటే వేరు, వేరు లేకుండా చేయమన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఒక చెట్టు ఉంటే మనం పైన మొద్దుల్ని కొట్టేస్తే లోపల ఉన్న వేరు ద్వారా మరలా ఇంకొక చెట్టు వచ్చేస్తుంది. అందుకని ఏమని చెప్పాడంటే లోపల కూడా వేళ్ళు లేకుండా వేళ్ళను కూడా పెళ్ళగించేయమన్నాడు. అలా అమాలేకీయుల జాతి వారిని పెళ్ళగించేయమని చెప్పాడు దేవుడు. అసలు వేరు లేకుండా నిర్మూలం చేయమన్నాడు. అయితే మన సౌలు గారు యుద్ధానికి వెళ్ళాడు. 7వ వచనంలో చూస్తే, తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గముననున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేశాడు. బలిసిన వాటిని, బలంగా ఉన్న వాటిని పక్కన పెట్టుకున్నారంట, కడగా ఉంచుకున్నారంట. అగగు రాజుని ఎవరు తేరంట. శత్రుశేషము, రుణశేషము, అగ్నిశేషం ఉంచుకోకూడదంట.
కొంచెం కూడా ఉంచుకోకూడదంట. ఉంచుకుంటే అవి మరలా ప్రమాదం కలిగిస్తాయి. అసలు శత్రుశేషం ఉండకూడదంటే రాజునే పట్టుకొచ్చుకుంటున్నాడు. రాజు మరలా మనుషుల్ని సమకూర్చి నీ పైకి యుద్ధానికి రాగలడు కదా! అలా సౌలు దేవుడు చెప్పిన మాట వినకుండా మరి జీవపుడమ్మో నేను చూసుకోండి రాజుని పట్టుకొచ్చానని చూపెడదాం అనుకున్నాడో మరేమో, బలిష్టమైన గొర్రెల్ని, ఎడ్లని వాటినన్నిటిని ఉంచుకున్నాడు. ఇంటికి తీసుకొచ్చాడు. సమూయేలు పక్క రోజు వచ్చేసి అడిగితే 14 వచనం అమ్మ. 1 సమూయేలు 15:14 సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెల్ని ఎక్కడవని అడిగాను. అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లో నుంచి ఎడ్లలో నుంచి మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటిని మేము నిర్మూలన చేశామని సమూయేలుతో కూడా చెప్తున్నాడు. దేవుని యెహోవాకు బలి ఇవ్వటానికే తెచ్చామయ్యా, మేమేమన్నా తినటానికి కాదన్నట్టు చెప్పుకుంటున్నాడు. అవును. యెహోవాకు బలివ్వటానికి మంచివి. దేవుడు ఏం చెప్పాడు? అమాలేకీయులను బొత్తిగా నిర్మూలం చేయమన్నాడు. అందుకనే సమూయేలు 15:22లో చెప్తున్నాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. సౌలు నువ్వు బలులు అర్పిస్తానని ఇంకేవేవో చెబుతున్నావు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనటం, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినటం శ్రేష్టం అన్నాడు. కాబట్టమ్మా దేవుని ఆజ్ఞను గైకొంటున్నామా? మాట వింటున్నామా? మాట వినటం శ్రేష్టం అన్నాడు, ఆజ్ఞ గైకొనటం శ్రేష్టం అన్నాడు. అయితే మాట వినక ఆజ్ఞ గైకొనక సౌలు కలిగిన నష్టం ఏమైంది అని మనం చూస్తే 1 సమూయేలు గ్రంథం 13:13 వచనం. అందుకు సమూయేలు ఇట్లన్న, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యం నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు అని చెప్తాను. అంటే అతనికి నా రాజ్యాన్ని ఇస్తాడు. నీ రాజ్యం నిలవదు. నిన్ను అసలు సదాకాలం ఉంచుదామని ప్రభు అనుకున్నాడు. నువ్వు చేసిన అవివేకపు పని వలన రాజ్యాన్ని కోల్పోయిన వాడుగా ఉన్నాడు సౌలు. అమ్మా, ఆ రోజు సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు. ఈరోజు నువ్వు నేనేం కోల్పోతున్నాం దేవుని మాట వినక? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎన్ని ఆధిక్యతలు కోల్పోతున్నాము, ఎన్ని నష్టాలు పొందుతున్నాము దేవుని మాట వినకుండా. దేవుని ఆజ్ఞలు వింటున్నాము, దాన్ని గైకొనకుండా ఎంత నష్టపోతున్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో దేవుని ఆజ్ఞలు గైకొనటానికి నేర్చుకుందాం. దేవుని మాట వినటానికి నేర్చుకుందాం. మాట వినుటయు ఆజ్ఞ గైకొనుటయు శ్రేష్టమని సమూయేలు సౌలుతో చెప్పాడు. మాట వినక ఆజ్ఞ గైకొనక మొదటి రాజుగా ఉన్న అతను సదాకాలం రాజుగా ఉండాలని దేవుడు తలచాడు గాని అల్పకాలంలోనే రాజ్యాన్ని కోల్పోయిన వాడుగా సౌలును మనం చూస్తున్నాం. ఎంత గొప్ప నష్టం పొందినాడు. తన కుమారులు ఒక్క దినాన్ని మరణించారు. కాటమ్మా, ఆయన మాట వినకపోతే ఎంత నష్టమో గమనించండి. దేవుని మాట వినేవారిగా ఉందాం. ఆయన్ని మరిచేవారిగా ఉండొద్దు. దేవుణ్ణి స్తుతించే వాళ్ళంగా ఉందాం. ఆయన చేసిన మేళ్ళు, ఆయన నడిపించిన విధానం అంతటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సామర్థ్యం, ఈ బాహుబలం దేవుడిచ్చాడని గుర్తెరుగుదాం. దేవుణ్ణి స్తుతిద్దాం, మహింపరుద్దాం, కనపరుద్దాం. ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన దేవుడిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం గాక. ప్రభు ఈ లేఖనాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలమ్మా. వందనాలు. వందనాలక్క.